భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్మీ సరికొత్త యుద్ధ తంత్రాన్ని రూపొందించుకుంది. తగినంత సన్నద్ధత ఉండడం వల్లనే భారత్ ఆపరేషన్ సింధూర్లో పాక్ పైన పైచేయి సాధించగలిగిందని గుర్తించింది. ఇప్పుడు మరింత శక్తివంతమైన వ్యవస్థగా రూపొందించేందుకు సిద్ధమవుతోంది. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా 2047 నాటికి వ్యవస్థలను ప్రక్షాళన చేసి ఆధునిక యుద్ధాలకు తగిన విధంగా రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 3 దశల రోడ్ మ్యాప్ ను అనుసరించాలని నిర్ణయించారు. 2032 వరకు ప్రారంభ దశ. ఈ దశ మిగతా 2 దశలకు పునాది. నిర్మాణపరంగా, వ్యవస్థాపరంగా, నిర్వహణపరంగా కీలకమైన మార్పులు చేర్పులు చేస్తారు. అక్కడ నుంచి 2037 వరకు రెండో దశ. ఇందులో మొదటి దశలో చేపట్టిన మార్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. మెరుగైన ఫలితాలు తెచ్చిన అంశాలను గుర్తిస్తారు. మూడోది 2047 వరకు ఆఖరి దశ. అప్పటికి పూర్తిగా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారు. ఇప్పటికే రక్షణ శాఖలో సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 2025ని సంస్కరణల ఏడాదిగా ప్రకటించి ఆధునికతకు చోటు కల్పించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి పాలసీల పరంగా నిర్ణయాలు తీసుకోవడం వరకు రక్షణ శాఖలో ఎన్నో మార్పులు ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆత్మనిర్భర్ భారత్ కింద సాంకేతిక బదిలీతో ఇక్కడే రక్షణ ఉత్పత్తులను తయారు చేయడం అనేది భారత్ రక్షణ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. 2025-26లో రక్షణ శాఖకు 6.81 లక్షల కోట్లను కేటాయించారు. ఇది 2013-14 కాలంతో పోలిస్తే 2.53 లక్షల కోట్లు అధికం. అలాగే 1.8 లక్షల కోట్లను ఆధునీకరణకు వెచ్చించాలని నిర్ణయించారు. ఇందులో 148 లక్షల కోట్ల మూలధనాన్ని సముపార్జించుకోవడానికి, మిగతాది R&D, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారు. మూలధనంలో కనీసం 75% స్థానికంగా రక్షణ ఉత్పత్తులను చేపట్టి దేశీయంగా పరిశ్రమలను వృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులు 2023-24 నాటికే రికార్డు స్థాయిలో 1.27 లక్షల కోట్లకు చేరాయి. దీనిని 1.75 లక్షల కోట్లకు చేర్చాలని నిర్ణయించారు. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విధి విధానాల్లో మార్పులు చేసి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ప్రైవేట్ రంగానికి, స్టార్టప్లకు ప్రాధాన్యత ఇచ్చారు. నిర్ణయాల్లో ఆలస్యం కాకుండా టెక్నాలజీ వాడటం ప్రారంభించారు. అవినీతిని తగ్గించేందుకు ఈ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. అలాగే ఆధునిక యుద్ధంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పనిచేసే అధునాతనమైన నిఘా పరికరాలు, సైబర్ సామర్థ్యం, ఆటోమేషన్ వంటి అంశాలను గుర్తించారు. అంతేకాదు శిక్షణ పరంగా కూడా మార్పులు చేర్పులు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల మధ్య జాయింట్ ఎక్సర్సైజ్లు ప్రవేశపెట్టారు. దాంతో అలాగే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు సమన్వయంతో వ్యవహరించడం ఎలాగో శిక్షణ ఇస్తున్నారు. వీటన్నిటితో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎలాంటి ఆయుధాలను కొత్తగా ప్రవేశపెడుతున్నారనే అంశంపైన అధికారిక వివరాలు బయటకు రాలేదు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సంస్కరణలను, టెక్నాలజీ విస్తరణను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ప్రభుత్వ లక్ష్యాలను 2047 నాటి వికసిత భారత్ లక్ష్యాలతో అనుసంధానం చేసి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. జియోపొలిటికల్ గా పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో బహుళ ధ్రువ ప్రపంచంలో మిలిటరీ పరంగా కూడా మార్పుల అవసరాన్ని గుర్తించామని అన్నారు. ఆత్మనిర్భర భారత్ కింద స్వావలంబనను సాధించాం. అలాగే స్వదేశీకరణసే శక్తీకరణ కింద డిఫెన్స్ తయారీని, స్వదేశీ సాంకేతికతను వృద్ధి చేశాం. ఐడెక్స్, అతిథి ప్లాట్ఫామ్ల కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్, క్వాంటమ్ అండ్ అటానమస్ సిస్టమ్స్ రంగాల్లో ప్రయోగ దశ నుంచి వాణిజ్య స్థాయికి చేర్చాం. అతిపెద్ద ఎకోసిస్టమ్ను సిద్ధం చేశాం. ఇక ఏకీకరణ ద్వారా విద్యావేత్తలు, పరిశ్రమలు, సైన్యం మధ్య సినర్జీని సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ప్రధాని ప్రవచించే 5 సూత్రాలు సమ్మాన్, సంవాద్, సంయోగ్, సమృద్ధి, సురక్ష అనే సూత్రాల పునాదిపైన అమృత్కాల్ నుంచి వికసిత భారత్ వైపు పయనిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద ఈ ప్రణాళికలు భారత్ ఆర్మీ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.